గత వారం రోజుల సంది అక్కడక్కడ వడగళ్ల వాన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇక ఆ సిటీలోనైతే 2 రోజుల సంది సడన్గా వాతావరణం మారి ఒక్కసారిగా చల్లబడ్డది. ఇక వర్షాలు కూడా భారీ ఎత్తునే కురుస్తున్నాయి. మరి అసలు నిజంగా ఈ వెదర్ ఇట్లా సడన్గా మారడానికి గల కారణాలు, మరి ఎప్పటికీ ఈ వాతావరణం మళ్ళీ చేంజెస్ అవుతాయి, మళ్ళీ ఎండలు ఎప్పటి నుంచి కొడతాయి, మరి ఇట్లాంటి వివరాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు రాజారావు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సహజంగా ఈ ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడతాయి? మనకి ఇప్పుడు ఈ మార్చి ఏప్రిల్నే ప్రీ మాన్సూన్ సీజన్ అంటాం. అందులోనే ఇప్పుడు ఏప్రిల్ మే ఈ నెలలో మనకి ఏంటంటే ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది అనమాట. నైరుతి దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి కూడా తేమతో కూడిన గాలులు మనకి ఈ ద్రోణి ఏ ప్రభావం అయితే ఏ ప్రాంతాల్లో అయితే ఉందో ఆ ప్రాంతాల్లోకి రావడం జరుగుతుందన్నమాట. ఈ తేమతో కూడిన గాలులు ఆ ప్రాంతాల్లోనూ మనకి క్యూములోనింబస్ మేఘాలు అక్కడక్కడ ఏర్పడడం జరుగుతుంది. వాటి యొక్క తీవ్రతను బట్టి కొన్ని చోట్ల ఈ ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కూడా కురవడం జరుగుతుందన్నమాట. అది నిన్న చూసుకుంటే మనకు ఒక్కసారిగా చల్లబడది, పెద్ద వర్షం పడింది. అంటే ఒక్కసారిగా వర్షాకాలాన్ని తలపించింది నిన్నటి వర్షం. సిటీలో చూసుకోవచ్చు, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ దగ్గర వాటర్ నిలిచిపోవడం, ఇట్లాంటివన్నీ ఒక వర్షాకాలాన్ని తలపించింది. ఇట్లాంటివి అకాల వర్షాలు అనుకోవచ్చా? ఈ అకాల వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా చూపిస్తుంది? ఇప్పుడు ఈ రకమైన వాతావరణం ఏర్పడుతుందో దీనికి ప్రధానంగా మనకి గాలిలో తేమ శాతం అనేది చాలా అవసరం అన్నమాట. పగటపాటు ఉష్ణోగ్రతలు పెరగడం అనేది అన్ని చోట్ల మొత్తం ఈ మన ఈ రాష్ట్రం అంతా మనకి ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది, భూవాతావరణం వేడెక్కడం జరుగుతుంది. కానీ తేమ శాతం అనేది అన్ని చోట్ల ఒకేలాగా లభ్యం అవుతుంది అనమాట. ఈ వాతావరణంలో ఈ తేమ శాతం అనేది ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలలో ఈ మేఘాలు ఏర్పడడం జరుగుతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మారుతున్న వాతావరణం అంతా ఈసారి వర్షాకాలం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా సార్? ఇప్పుడు ఎన్ని రోజులైతే ఈ ద్రోణి ప్రభావం ఉంటుందో అన్ని రోజులు మనకి ఈ రకమైన వాతావరణం ఉంటుంది. తర్వాత ఇది బలహీనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. అందులోనే మనకి ఈ మే నెలలో వచ్చేటప్పటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపుగా మే నెలలో మనకి 46-47 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అది అంటే ఈ ఎలినో లెనినో కావచ్చు, అంటే ఇట్లాంటి విషయాల్లో బాగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు స్కైమెట్ కావచ్చు, లేదంటే భారత వాతావరణ శాఖ కావచ్చు, ఇద్దరు ఒక్కో రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీంతో బాగా కన్ఫ్యూజన్ ఉంది. నిజంగా ఈ లెనినో ఎలినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? అంటే ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం అయితే మనకి ఎల్నినో న్యూట్రల్గానే ఉంది. మనకి ఇటు పెరగడం కానీ తగ్గడం కానీ లేదు, న్యూట్రల్గా ప్రస్తుతం కొనసాగుతుంది అనమాట. అది ఊర్లలో ఇప్పుడు చూస్తున్న వర్షాలు కూడా ఒక వారం రోజుల సంది చూసుకుంటే ఊర్లలోనేమో వడగళ్ల వాన పడి ఇట్లా పంట నష్టం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక సిటీ విషయానికి వస్తే గాలులు, మెరుపులు, ఈదురుగాలులు, ఇట్లా బాగా గాలి వీచడం, సడన్గా చల్లబడడం ఇట్లా జరుగుతుంది. నిజంగా ఊర్లకి ఇట్లా సిటీలోకి డిఫరెంట్గా ఇట్లా వెదర్ చేంజ్ అవ్వడానికి గల రీజన్స్ ఏమంటారు? మనకి సిటీస్లో సాధారణంగా చూస్తే మనకి ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాతావరణంలో తేలియాడే చిన్న చిన్న రేణువులు లాంటివి అన్నమాట. అవి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ వాతావరణంలో తేమ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది వాటి మీద డిపాజిట్ అవుతుందన్నమాట. అంటే అది మనకి ఎక్కువ మేఘాలు అవి ఏర్పడడానికి, తర్వాత ఎక్కువగా మనకి ఉధృతంగా మారడానికి, అంటే తీవ్రంగా మారడానికి కూడా ఎంతో ఉపకరిస్తాయి అన్నమాట. అందువల్లే మనకి ఎప్పుడైనా సరే ఈ వేసవి కాలంలో ఈ సిటీస్లో, పర్టికులర్గా సిటీస్లో ఎప్పుడైతే ఈ రకమైన వాతావరణం చేసుకుంటుందో ఆ సమయాల్లో మనకి ఈ మేఘాలు అతి తీవ్ర స్థాయిలో ఏర్పడడం జరుగుతుంది. మన విలేజెస్లో తీసుకుంటే మనకి ఈ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. క్యూములోనింబస్ మేఘాల వల్ల మనకి ఎక్కువ ఈదురుగాలులతో పాటు వర్షం కూడా ఎక్కువగా కురవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గాలి కూడా సాధారణంగా గంటకి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల కూడా వీచే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మారిన వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? మళ్ళీ ఎండలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మనకి ప్రస్తుతం ఏంటంటే ఈ ఉపరితలంలో ఈ ద్రోణి కొనసాగుతున్నందువల్ల ఈరోజు రేపు కూడా ఈ రకమైన మేఘాలు ఏర్పడడం, ఈ తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడడం, ఈదురుగాలు రావడం కూడా ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా ఈ రకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ద్రోణి ప్రభావం బలహీనం అయిపోయిన తర్వాత ఈ మేఘాలు ఏర్పడడం కూడా తగ్గిపోతాయి. తర్వాత ఈ
గాలిలో తేమ శాతం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు ఉష్ణోగ్రత మళ్ళీ పెరగడం మొదలవుతాయి మళ్ళీని. సో మొత్తంగా ద్రోణి ప్రభావంతోనే వాతావరణంలో మార్పులు వచ్చాయంటున్నారు. ఈ ప్రభావమే మరో 2 రోజుల పాటు ఉండి ఇప్పుడు ఏదైతే వాతావరణంలో మార్పులు ఏదైతే సంభవించాయో అట్లాంటి వెదరే ఇంకో 2 రోజుల పాటు ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక పెద్దలు, పిల్లలు, వృద్ధులు ఇంకెవరైనా కావచ్చు ఈ 2 రోజుల పాటు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.